ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ బాగుండాలని మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు, మీ తల్లిదండ్రుల కొరకు, మీ సమస్తం కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రతి ఉదయం దేవుని వాక్యాన్ని వీక్షించండి. తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని బిడ్డలారా అనేకులకు షేర్ చేయండి. మన పరిచర్యను ప్రోత్సహించండి. పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మీతో చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. ఆదికాండము నుండి 5వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకి నెమ్మది కలిగజేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టిన. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన వాక్యం మీద మీ కనుదృష్టించి నాలో మీరుండి మా బిడ్డలందరితో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా గమనించండి. నోవాహు గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. నోవాహు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. నోవాహు అనగా అర్థం ఏంటంటే నెమ్మది కలిగినటువంటి నోవాహు తన జీవితంలో దేవుని బిడ్డలారా నీతిమంతుడిగా జీవించగలిగాడు, యథార్థవంతుడిగా జీవించగలిగాడు, దేవునికి ఇష్టమైన రీతిలో జీవించగలిగాడు నోవాహును దేవుడు ఆశీర్వదించాడు. నోవాహును దేవుడు అభివృద్ధిపరిచాడు. నోవాహు కుటుంబాన్ని దేవుడు ముందుకు నడిపించినట్లు దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు నెమ్మది కలిగినటువంటి నోవాహు కుటుంబము రక్షణ వాడలో ప్రవేశించగలిగింది. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది నెమ్మది లేని కుటుంబాలు ఉన్నాయి. దయచేసి గమనించాలి. అల్లరితో కూడినటువంటి కుటుంబాలు ఉన్నాయి. దయచేసి గమనించాలి. ఈ దినాన్ని మన కుటుంబాల్లో నెమ్మది కావాలి అని ఆశపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈరోజు నెమ్మది కావాలి అన్నా, దేవుని బిడ్డలారా మనశ్శాంతి కావాలి అన్నా దేవుని వద్దకు రావాలి, దేవుని సన్నిధికి రావాలి. తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడు నెమ్మదిని, మనశ్శాంతిని కుటుంబాల్లో అనుగ్రహించి ముందుకు నడిపించగలడు. ఈరోజు నెమ్మది కావాలని ఆశపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రశాంతత కావాలని ఆశపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా కుటుంబాల్లో అల్లర్లు, చాలా కుటుంబాల్లో కక్షలు, చాలా కుటుంబాల్లో పోరాటాలు, చాలా కుటుంబాల్లో తగాదాలు, చాలా కుటుంబాల్లో దేవుని బిడ్డలారా భయంకరమైనటువంటి విపత్తులు ఏర్పడుతూ ఉన్నాయి. నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఈరోజు నెమ్మది కావాలని ఆశపడేటువంటి వారు చాలామంది ఉన్నారని మాకు చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు. అయ్యా, మా కుటుంబంలో నెమ్మది లేదు, మా బిడ్డల మధ్యలో నెమ్మది లేదు, మా భార్య భర్తల మధ్యలో నెమ్మది లేదు, మాకు నెమ్మది కావాలని దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి అని సంఘములో తెలియజేసే వాళ్ళు ఉన్నారు. ఫోన్ చేసి చాలామంది మాకు తెలియజేసేవారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, నీవెవరివైనా కానీ నెమ్మది కావాలంటే దేవుని సన్నిధికి రావాలి. నెమ్మది కావాలంటే దేవుని వద్దకు రావాలి. నీ కుటుంబంలో నెమ్మది లేదు కదా, కృంగిపోతున్నావు కదా, వేదన పడుతున్నావు కదా, సమస్యలతో బాధపడుతున్నావు కదా, అప్పుల భారంలో కూరుకుపోయి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్నావు కదా, అయితే దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. నీవెవరివైనా కానీ నీకు నెమ్మదినివ్వాలని పరిశుద్ధాత్మదేవుడు ఆశపడతా ఉన్నాడు. నీకు శాంతిని సాధించాలని పరిశుద్ధాత్మదేవుడు ఆశపడతా ఉన్నాడు. అన్ని విషయాల్లో కూడా పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపించబోతున్నాడు. నోవాహు అనగా అర్థం ఏంటంటే నెమ్మది. నోవాహు కుటుంబంలో నెమ్మదిని దేవుడు అనుగ్రహించాడు. కారణం ఏంటి తెలుసా? నోవాహు బలిపీఠాన్ని కట్టినవాడిగా కనబడతాడు. నోవాహు ప్రార్థనాపరుడిగా కనబడతాడు. నోవాహు నీతిమంతుడిగా కనబడతాడు. ఈరోజు ప్రార్థన అనే బలిపీఠాన్ని నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ గృహంలో కట్టబడాలి. అటువంటప్పుడు దేవుడు అద్భుతంగా నీ కుటుంబానికి నెమ్మదినివ్వగలడు, నీ సంసారంలో నెమ్మదినివ్వగలడు, నీ కాపురంలో నెమ్మదినివ్వగలడు. అన్ని విషయాల్లో అభివృద్ధి క్షేమాన్ని కలిగజేసి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముందుకు నడిపించగలడు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్నా సహోదరి, సహోదరుడా, దయచేసి గమనించండి. ఈరోజు నీకు నెమ్మది కావాలని ఆశపడుతున్నావా? అయితే దేవుని వద్దకురా. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తలలు వంచు. తప్పనిసరిగా దేవుడిని నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మా బిడ్డలందరినీ దర్శించండి, అభిషేకించండి. ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి. నెమ్మది లేక బాధపడుతున్న కుటుంబాలన్నిటినీ ఆశీర్వాదకరంగా మార్చి, దీవెనకరంగా మార్చి
నీ నామానికే మహిమ తెచ్చుకోండి. ఎంతోమంది జీవితాల్లో నెమ్మది లేదు, ఎన్నో కుటుంబాల్లో నెమ్మది లేదు, ఎన్నో గృహాల్లో నెమ్మది లేదు నాయనా. నెమ్మది లేని ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం, ఆశ్చర్య, మహత్కార్యం జరిగించి గొప్ప దేవుడు అని రుజువుపరుచుకున్నామని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలమ్మా.